నేను చాలా మసీదులలో జుమ్మా ప్రసంగాలు చేశాను. చాలా చోట్ల నేను చూస్తున్నాను, యువకులు ఎలా తయారయ్యారంటే జుమ్మా రోజును కూడా ఫ్రెండ్స్ అంతా కలిసి గుంపుగా మసీదులోకి వస్తారు. అది ఎప్పుడు వస్తారు? జుమ్మా మధ్యలో అయినా వస్తారు, లేదంటే జుమ్మా అయిపోయే ముందరైనా వస్తారు. వచ్చి రావటమే నవ్వుకుంటూ ఒకరినొకరు తోసుకుంటూ వస్తారు. వచ్చి గోళ్ళకు ఆనుకొని ఒకరినొకరు గిచ్చుకుంటూ నవ్వుకుంటూ ఫోన్లు చూసుకుంటూ ఉంటారు. సోదరులారా, అంటే పెద్దోళ్ళు ఏమైనా అరుస్తారని మరి మసీదుకు వస్తున్నారో, లేకపోతే కాలక్షేపం కోసం వస్తున్నారో మరి అర్థం కావడం లేదు. జుమ్మా రోజున కనీసం పక్కవాడితో ఊరుకొండు అని చెప్పినా కూడా తన పుణ్యం వృధా అయిపోతుంది. అలాంటిది ఒకరినొకరు తోసుకుంటూ గిచ్చుకుంటూ గిల్లుకుంటూ నవ్వుకుంటూ ఎందుక మసీదుకు వచ్చేది? యువత ఈ రోజు ఈ విధంగా తయారైపోయింది. చాలా మసీదులను నేను చూస్తున్నాను. కావున ఇలాంటి వెకిలి చేష్టలు యువత మానుకోవాలి. జుమ్మాకున్న ఘనతను గుర్తించాలి, జుమ్మా యొక్క పుణ్యాన్ని గుర్తించాలి. అనవసరంగా ఇలాంటి వెకిలి చేష్టలకు పోయి జుమ్మా యొక్క పుణ్యాన్ని కోల్పోతున్నారు. ఎందుకు ఇలా చేస్తున్నారు యువత అంటే గనక, వాళ్ళు ఖురాన్ చదవడం లేదు, హదీసులు చదవడం లేదు. మా అమ్మ ముస్లిం, మా నాయన ముస్లిం, నేను కూడా ముస్లిం, ఏదో నామకే వాస్తే శుక్రవారం మసీదుకు పోవాలని వస్తున్నారే తప్ప నామమాత్రంగా దాన్ని పుణ్యం పొందాలని, ఆ పుణ్యం సంపాదించుకోవాలని, అల్లా యొక్క హక్కును నెరవేర్చాలని రావడం లేదు. అందుకే యువత మొబైల్లో కనపడిన ప్రతి అడ్డమైన వీడియోను చూస్తున్నారు, ప్రతి న్యూస్ను చదువుతూ ఉంటారు, ప్రతి విషయం గురించి తెలుసుకుంటాడు. సినిమా హీరోల గురించి, సినిమాల గురించి, రాజకీయ నాయకుల గురించి, వేటి గురించి తెలుసుకుంటాడు. తన పుట్టుకకు కారణమైనటువంటి నిజ సృష్టికర్త అయిన అల్లాహ్ గురించి, ఆయన పంపిన ధర్మం గురించి, ఆయన గ్రంథం గురించి, ఆయన ప్రవక్త గురించి ఈరోజు యువత తెలుసుకోవడం లేదని అంటే చాలా బాధాకరమైనటువంటి విషయం సోదరులారా.